హలో గైస్, నా పేరు మోహన్. మీరు చూస్తున్న ట్రేడ్మో తెలుగు ఛానల్. ఇవాళ మనము ఇన్ఫోబీమ్ అవెన్యూ ఐటీ సర్వీసెస్ కంపెనీ గురించి ఫండమెంటల్ అనాలిసిస్ చేయబోతాం. ఈ కంపెనీ వచ్చి సర్వీసెస్ వచ్చేసరికి డిజిటల్ పేమెంట్ సొల్యూషన్స్ అండ్ సిసి అవెన్యూ పేమెంట్ యాక్వైరింగ్. ఈ సిసి పేమెంట్ యాక్వైరింగ్ అంటే మనం ఫోన్ పే ఇలా యూస్ చేసినప్పుడు మనం పేమెంట్ సెండ్ అయిందంట చూడండి, సేమ్ అదే ప్రాసెస్ వీళ్ళు ఐటీ సర్వీస్ చేస్తారు. ఇక్కడ చూసుకుంటే సిసి అవెన్యూ పేమెంట్స్ అండ్ ఇష్యూస్, అలాగే సిసి అవెన్యూ బ్యాంకింగ్ కూడా వీళ్ళు సర్వీస్ ఇస్తారు. అలాగే ఎంటర్ప్రైజెస్ మార్కెట్ ప్లేస్ ప్లాట్ఫామ్స్ అండ్ బిల్ పేమెంట్స్ ప్లాట్ఫామ్స్. ఇక్కడ చూసుకుంటే ఆర్బీఐ లైసెన్స్ సిగ్నల్ విండో బిల్ పేమెంట్స్ ఉన్నారు కదా, మనం ఏదైనా షాప్స్ కి వెళ్ళినా కూడా ఆ బిల్ పేమెంట్ అనేది వచ్చినప్పుడు ఆ కోడింగ్ గానీ క్యూఆర్ కోడ్స్ గానీ అనేది వీల్ జనరేట్ చేస్తారు. హాస్పిటాలిటీ ప్లాట్ఫామ్ అండ్ ఇన్స్టెంట్ గ్లోబల్ పేటెక్ అండ్ అవెన్యూ పేమెంట్స్ అండ్ డిజిటల్ ఎనేబుల్స్. ఈ కంపెనీ అనేది ఈ సర్వీసెస్ అని ప్రొవైడ్ చేస్తుంది. ఇన్ఫోబీమ్ మార్క్యూ క్లయింట్స్ చూసుకుంటే తాజ్ హోటల్ రిసార్ట్స్ అండ్ హోటల్ రిసార్ట్స్, ఓబీరియో హోటల్ రిసార్ట్స్ అండ్ ఐటీసీ హోటల్స్, ఇలా పెద్ద పెద్ద కంపెనీస్ అని వీళ్ళ క్లయింట్స్ గా ఉన్నారు. ఈ కంపెనీ హెడ్ క్వార్టర్స్ చూసుకుంటే ది ఇండియా మోస్ట్ ప్రామిసింగ్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ హబ్ వచ్చి గుజరాత్ లో ఉంది. అలాగే గాంధీనగర్ అండ్ సెకండ్ ముంబై లో ఉంది. అలాగే ఢిల్లీ ఆర్ బెంగళూరు అండ్ అదర్ కంట్రీస్ లో వచ్చి యుఏఈ లో ఉంది. అలాగే కేఎస్ఏ అండ్ యుఎస్ లో వీళ్ళ కంపెనీస్ అనేటివి ఉన్నాయి. ఇన్ఫోబీమ్ అవెన్యూ షేర్ ప్రైస్ చూసుకుంటే 41.50 ఉంది. అలాగే వీళ్ళ ఫేస్ వాల్యూ చూసుకుంటే 1 ఉంది. ప్రైస్ టు బుక్ రేషియో వచ్చేసరికి 1.34. డివిడెండ్ వచ్చి లాస్ట్ ఇయర్ లో 0.35 పైసా దాకా వీళ్ళు డివిడెండ్ పే చేశారు. ఎబిటా మార్జిన్ వచ్చి 9.8 దాకా ఉంది. అసెట్ టర్న్ ఓవర్ వచ్చి 0.48 ఉంది. మార్కెట్ క్యాపిటల్ 11,155 crores దాకా ఉంది. ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో వచ్చి 78.57 పాయింట్ గా ఉంది. ఓవరాల్ గా వీళ్ళు చూసుకుంటే ఇయర్ టు గ్రో అవుతున్నారు. వీళ్ళు రిజల్ట్స్ అనేవి హెవీగా గుడ్ వాల్యుయేషన్ లో ఉన్నాయి. మెయిన్ పాయింట్ అది ఈ కంపెనీ గ్రో అవడానికి. ఇక్కడ ఇంకోటి చూసుకుంటే 52 లో వచ్చి 37 పాయింట్ ఉంది. అలాగే 52 హై వచ్చి 41.40 దాకా ఉంది. కంపెనీ లాస్ట్ యాన్యువల్ ఈపీఎస్ గ్రోత్ చూసుకుంటే చాలా పెరిగింది. అలాగే న్యూ 52 వీక్స్ హై. అలాగే ఇక్కడ మనము వీళ్ళ ప్రాఫిట్ అనేది ఆర్ఓసి చూసుకుంటే లాస్ట్ 2 years గా ఇంప్రూవ్ అయింది. ఆర్ఓఈ కూడా లాస్ట్ 2 years లో ఇంప్రూవ్ అయింది. ఇక్కడ చూసుకుంటే ఈ కంపెనీకి జీరో డేట్ అంటే ఎటువంటి అప్పులు లేవు ఈ కంపెనీకి. అలాగే వీళ్ళు యాన్యువల్ ప్రాఫిట్ చూసుకుంటే లాస్ట్ 2 years కూడా ప్రాఫిట్స్ అనేది చాలా ఎర్న్ చేశారు వీళ్ళు. ఇక్కడ చూసుకోండి ఆల్ టైమ్ హై వచ్చి 60.68 రూపీస్ దాకా వెళ్ళింది. టైమ్ లో వచ్చి 6.60 దాకా వెళ్ళింది. స్టాండర్డ్ గా ఉంది ప్రైస్ అనేది. హలో గైస్, ఇలా ప్రైస్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే లాస్ట్ 3 years లో 65.77% గా రిటర్న్స్ ఇచ్చారు. అలాగే 1 year లో చూసుకుంటే 152.52% గా రిటర్న్స్ ఇచ్చారు. ఇయర్ టు డేట్ చూసుకుంటే 86.74% గా రిటర్న్స్ ఇచ్చారు. 3 months చూసుకుంటే 98.76% గా ఇచ్చారు. ఇక్కడ 3 months లోనే వీళ్ళ ప్రాఫిట్ అనేది చాలా ఎర్న్ అయింది కాబట్టి 3 months లోనే 98% గా రిటర్న్స్ అనేవి జనరేట్ అయ్యాయి. అలాగే 1 month చూసుకుంటే 10.15% గా గెయిన్ అయింది. అలాగే 1 week చూసుకుంటే 9.28% గా వీళ్ళు రిటర్న్స్ ఇచ్చారు. ఓవరాల్ గా వీళ్ళ పర్ఫార్మెన్స్ అనేది ఇది. ఇక్కడ చూసుకుంటే ఫైనాన్షియల్ అడ్వాంటేజ్ వచ్చేసి ప్రొవిన్ ట్రాక్ రికార్డ్ కన్సిస్టెంట్ ప్రాబబిలిటీ. వీళ్ళ ప్రాఫిట్స్ అనేది కన్సిస్టెంట్ గా పెరుగుతున్నాయి. అలాగే లాస్ట్ 5 years చూసుకుంటే సిఏజీ అంటే కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూసుకుంటే 74% దాకా పెరిగింది. అరౌండ్ 4,447 బిలియన్ లో ఉంది. అలాగే ఇన్ FY23 లో చూసుకుంటే 270 బిలియన్ దాకా ఉంది. 18 కి 60% గా ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చి గ్రోత్ రేట్ పెరిగింది FY22 లో. అలాగే కన్సిస్టెంట్ ఇంప్రూవ్మెంట్ ఇన్ గ్రోత్ బిజినెస్ ఆఫ్ ఆర్ఓఈ అండ్ ఆర్ఓసిఏ అనేది స్ట్రాంగ్ మొమెంటం గా ఉంది. స్ట్రాంగ్ ఆపరేటింగ్ ఫ్రీ క్యాష్ ఫ్లో అంటే వీళ్ళకి జీరో డెట్ స్ట్రాంగ్ కంపెనీగా ఉంది. క్వార్టర్లీ రిజల్ట్స్ చూసుకుంటే ఇన్ఫోబీమ్ అవెన్యూ కంపెనీ లిమిటెడ్ ది ఇక్కడ చూసుకునే 2020 నుంచి 2023 డిసెంబర్ వరకు అరౌండ్ వీళ్ళు ఎక్కడ చూసినా కూడా ప్రాఫిట్ లోనే ఉన్నారు. అరౌండ్ డిసెంబర్ 20 లో 16 crores నుంచి అరౌండ్ 41 crores దాకా నెట్ ప్రాఫిట్ అనేది గెయిన్ చేశారు. లాస్ట్ 3 quarters చూసుకుంటే అరౌండ్ వీళ్ళకి టోటల్ రెవెన్యూ వచ్చి 912 crores వస్తే డిసెంబర్ 23 లో అరౌండ్ దాని ఎక్స్పెన్సెస్ వచ్చి 845 crores ఉంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ 67 crores ఉంది. ఆపరేట్ మార్జిన్ కూడా 7% దాకా ఉంది. అలాగే ఇంట్రెస్ట్ చూసుకుంటే 6 crores దాకా పే చేశారు వాళ్ళు. అదర్ ఇన్కమ్ వచ్చి 6 crores అదర్ ఇన్కమ్ వచ్చింది. ఇంట్రెస్ట్ ఏమో 0 పే చేశారు, ఎందుకంటే వీళ్ళకి అప్పులు ఏం లేవు కాబట్టి. అలాగే డిప్రిసియేషన్ వచ్చి 17 దాకా. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ వచ్చి ఇక్కడ 55%, ట్యాక్స్ ఏమో 26%. వీళ్ళు టోటల్ నెట్ ప్రాఫిట్ అనేది 41 crores దాకా ఉంది. ప్రీవియస్ క్వార్టర్లీ పోస్తే ఈ క్వార్టర్ లో 1 crore ఎక్స్ట్రా నెట్ ప్రాఫిట్ అనేది పెరిగింది. ఎర్నింగ్ పర్ షేర్ చూసుకుంటే 0.15 పైసా దాకా ఇక్కడ చూసుకున్నాం మనం 2020 నుంచి అరౌండ్ ఇక్కడ చూసుకున్నాం మనకి ప్రాఫిట్ అనేది గెయిన్ అయింది. ఈ కంపెనీ అనేది మంచి ప్రాఫిట్స్ అనేది జనరేట్ చేస్తుంది. అలాగే వీళ్ళ సేల్స్ గ్రోత్ గానీ వీళ్ళు కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ గానీ హెవీగా పెరుగుతుంది. ఇట్స్ రైట్ టు ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఇది. అలాగే మనము 1 year రిజల్ట్స్ చూసుకుంటే ప్రాఫిట్ అండ్ లాస్ చూసుకుంటే అరౌండ్ ఇక్కడ చూసే 2012, 2013, 2014 ఆర్ 2015 అరౌండ్ వీళ్ళు 4 years అనేది లాస్ అనేది మెయింటైన్ చేశారు.
ఇక్కడ చూడండి 11 క్రోర్స్ 2012 అండ్ 2013 వచ్చి 25 క్రోర్స్ అండ్ 2014 వచ్చి 26 క్రోర్స్ 2005 వచ్చి 11 క్రోర్స్ అరౌండ్ ఇక్కడికే స్టాప్ అయింది. బట్ అదర్ 2016 నుంచి 2023 వరకు అరౌండ్ 136 క్రోర్స్ దాకా వీళ్ళు గెయిన్ చేశారు విత్ జీరో డెట్. అలాగే ఇక్కడ కాంపోనెంట్ ప్రాఫిట్ గ్రోత్ చూసుకోండి 22% 10 year అయితే 5 years కి వచ్చి 7% ఉంది. అలాగే 3 years వచ్చి 7%. ఇక్కడ మళ్ళీ అలాగే వీళ్ళ సేల్స్ గ్రోత్ చూడండి అరౌండ్ TTM వచ్చి 84% గా పెరిగింది. అలాగే CAGR చూసుకోండి 1 year లో వచ్చి 152% గా గెయిన్ అయింది పెరిగింది వీళ్ళు. అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ చూసుకోండి లాస్ట్ ఇయర్ వచ్చి 4% దాకా పెరిగింది. అలాగే వీళ్ళ టోటల్ లయబిలిటీస్ అండ్ టోటల్ అసెట్స్ చూసుకోండి అరౌండ్ టోటల్ లయబిలిటీస్ వచ్చి 4258 crores దాకా ఉంది. టోటల్ అసెట్స్ వచ్చి వీళ్ళ ఆస్తులు వచ్చి 4258 దాకా ఉంది. ప్రతి ఇయర్ అనేది వీళ్ళ అసెట్స్ అండ్ లయబిలిటీస్ అనేది పెరుగుతూనే ఉన్నాయి. ఈ కంపెనీ మంచి గ్రోత్ ఉన్న కంపెనీ. మనం ఇన్వెస్ట్ చేసుకుంటే యూ విల్ గెట్ మంచి ప్రాఫిట్స్ ఉంటాయి. బట్ లాంగ్ టర్మ్ ఇస్ ఎ గుడ్ కంపెనీ. ఇన్ఫోబీమ్ అవెన్యూ చార్ట్ ఓపెన్ చేసినాను. ఇక్కడ చూసుకుంటే నేను 1 day లో ఉన్నాను. ఇక్కడ చూసుకుంటే 2016 లో కంపెనీ లిస్ట్ అయింది. అరౌండ్ హైయెస్ట్ వచ్చి 50.25 దాకా టచ్ అయింది. అరౌండ్ బిలో వచ్చి 5.65 దాకా లో ఫాలో అయింది. ఇక్కడ నుంచి 2018 నుంచి 2020 వరకు కన్సిస్టెంట్ గా అక్కడే సైడ్ వేస్ లో ఫామ్ అవుతుంది. అరౌండ్ 2020 లో బ్రేక్ అయింది ఇది. అక్కడ నుంచి అగైన్ వెళ్ళి అరౌండ్ 29-31 వెళ్ళి అక్కడ నుంచి ఫాల్ అయింది. మళ్ళీ అగైన్ 19 దాకా టచ్ అయింది. 20 దాకా టచ్ అయ్యి అరౌండ్ మళ్ళీ ఫాల్ అయింది. ఇక్కడ చూసుకుంటే మనము మల్టిపుల్ టచ్ పాయింట్స్ టచ్ అయ్యి 1 2 3 4 పాయింట్స్ దాకా టచ్ అయ్యి మళ్ళీ అగైన్ వెళ్ళింది. ఇక్కడ చూసుకుంటే నేను ఇక్కడ హారిజంటల్ లైన్ చూడండి ఇక్కడ బ్రేక్అవుట్ అయింది చూడండి 29.65 బ్రేక్అవుట్ అయ్యి అగైన్ వెళ్ళింది పైకి. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూసుకుంటే రెసిస్టెన్స్ చూసుకుంటే 50 ఉంది. అలాగే సపోర్ట్ చూసుకుంటే అరౌండ్ 29.40 ఉంది. ఇక్కడ చూసుకుంటే మళ్ళీ నెక్స్ట్ సపోర్ట్ వచ్చి 13.70 ఉంది. నేను ఇక్కడ వరకు నా టార్గెట్ వచ్చి 50.50 ఉంది. అలాగే స్టాప్ లాస్ వచ్చి నాది అరౌండ్ 29.40 ఉంది. ఓవరాల్ కంపెనీ ఇది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. జై హింద్.